వైసీపీకి దరిద్రం పట్టుకున్నట్టుందని వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డికి చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. వినాయక చవితి రోజు చంద్రుడిని చూస్తే అపనిందల పాలవుతున్నట్టు, మా వైసీపీ చంద్రుడిని చూస్తేనే పార్టీ పెట్టినట్టు ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ పెట్టినప్పటి నుంచి నిందలేనని వీటిని తుడుచుకోవడానికే సరిపోతుందని ఆవేదన చెందారు. జగన్ పార్టీ పెట్టినప్పుడు 1,00,000 కోట్ల అవినీతి చేశారని ఆరోపించారని, జైలుకు పంపారని కేతిరెడ్డి చెప్పుకొచ్చారు. తర్వాత నిందలు వేశారని, ఇవి మోయడానికి దరిద్రమంతా సరిపోతుందని, ఇవే ఎల్లో మీడియా మాపై బురద జల్లుతున్నారని వాపోయారు. వైసీపీ అధికారంలో ఉండగా అసలు పెట్టుబడులు రావడం లేదని, పారిశ్రామికవేత్తలు పారిపోయారని ప్రచారం చేశారని, కానీ ఇప్పుడు అదానీ జగన్ కు కోట్లు లంచం ఇచ్చారని వీరే ఎల్లో మీడియాలో ప్రచారం చేస్తున్నారని కేతిరెడ్డి వాపోయారు. మా పార్టీ చంద్రుణ్ణి చూస్తూ పెట్టినట్టు ఉందని, నిందలు మోయడానికే సరిపోతుందని, టీడీపీ ఎల్లో మీడియా బురద చల్లడం మేం కడుక్కోవడానికే సరిపోతుందని కేతిరెడ్డి తన ఆవేదన వ్యక్తం చేశారు. కేతిరెడ్డి ఏమన్నారో ఆ వీడియోను ఇప్పుడు చూడొచ్చు. మా దరిద్రం ఏంటంటే, మా పార్టీ మామూలుగా ఏమంటారంటే, వినాయక చవితి రోజు చంద్రుని చూస్తే నిందలన్నీ పడాల్సి వస్తుంటది. మా పార్టీ ఏమన్నా చంద్రుని చూస్తే పార్టీ పెట్టినట్టుంది. పొద్దున్న లేచిన నుంచి ఈ నిందలు దీన్ని తుడుచుకోవడానికే సరిపోతుంది. అప్పుడు 1,00,000 కోట్లు అండ్రి. సిబిఐ ఎంక్వైరీ అంతా చేసిన తర్వాత 1,500 crores కంటే దీంట్లో లేవు. అది కూడా ఇది జరుగుతుంది. చాలా కూడా ఇప్పటికే డిశ్చార్జ్లు కూడా అయిపోవడం జరిగింది. ఎంతంటే ఇవి మోయడానికి మా దరిద్రం అంతా కూడా మేమంతా మా పార్టీని నడపడానికి సరిపోయే పరిస్థితికి వస్తుంది వీళ్ళు చేసే ఇది. ఇప్పుడు చూస్తున్నాం కదా. ఇప్పుడు ఇదే పేపర్లో ఈరోజు ఏం రాసినారు, 2,76,333 కోట్ల రూపాయలు అదాని ఇన్వెస్ట్మెంట్ పెట్టినారు అని చెప్పినారు. అంతకుముందు ఏం చెప్పారు, అసలు పరిశ్రమలే రాలేదు, పరిశ్రమలే ఇక్కడ లేవు, మొత్తం అందరూ పారిపోయినారు అన్నారు. ఇప్పుడు చూస్తే అందరూ కూడా ఇక్కడ 2,76,333 కోట్లు పెట్టినారు. వీళ్ళ పత్రికలోనే గెజిట్ పేపర్లలోనే రాసినారు అనమాట. దాన్ని ఏమనుకోవాలా? సో ఎక్కడికక్కడ ఎవరికి వాళ్లకు అబద్ధాలు చెప్పడం, దానికి ఇది మోసం చేయడము, ఇది చేయడం చెప్పి నేను అది చూసిన తర్వాత ఈరోజు అసెంబ్లీ లాస్ట్ డే అనుకుంటా, ఖచ్చితంగా దీన్ని అసెంబ్లీలో ప్రస్తావిస్తారు. అసెంబ్లీలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు మాట్లాడి, ఎందుకంటే కింద పైన ఎన్డీఏ కూటమి ప్రభుత్వమే ఉంది, ఆ ప్రభుత్వమే ఉంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని సిబిఐ ఎంక్వైరీ వేస్తారు. సో సిబిఐ ఎంక్వైరీ చేస్తారు, అడుగుతాడు, డిమాండ్ చేస్తాడు అంటున్నాను. మరి ఎందుకు డిమాండ్ చేయలేదో అడుగుతాను. ఖచ్చితంగా ఇది ఒక మంచి ఛాన్స్ చంద్రబాబు నాయుడు గారికి. అదానీ మీద గతంలో ఇంతకుముందు అయిన ఒప్పందాల మీద ఈయన మీరు చెప్పిన 2,000 కోట్లు 1,700 కోట్లు ఏమైనా జరిగి ఉంటే సిబిఐ ఎంక్వైరీ కోరండి. ఎందుకంటే ప్రజాధనం ఊరికనే మనం ఎందుకు వదిలిపెట్టాలా? కాబట్టి ఖచ్చితంగా మీరు సిబిఐ ఎంక్వైరీ అడగాలి, మోడీ సిబిఐ ఎంక్వైరీ వేయాలి, వేసి ఆ ఎంక్వైరీలో ఈ విధంగా ఇచ్చినారనే విషయం కూడా తేలాల. పాపం ఎప్పుడు మాట్లాడే వాళ్ళు ఇప్పుడు మాట్లాడటంలే అది సిబిఐ ఎంక్వైరీ గురించి. ఎందుకంటే ఇది కూడా ఒక లడ్డు కహాని లాగానే అయిపోయింది అన్నమాట. అది చెప్తున్నాను కదా, మా పార్టీకి నిందలు మోయడము, దాన్ని గడుక్కోవడము, ఇంట్లో నుంచి అందరూ వేయడమే, అందరూ నిందలు వేయడము, అది ఇది చేయడము, దాని గురించి మాట్లాడడము, ఇదే సరిపోతుంది. ఎందుకంటే మా దరిద్రాలు అట్లా ఉన్నాయన్నమాట. వాళ్ళు వేసిన నిందలు కడుక్కోవడానికి, ఆ బురదను తుడుచుకోవడానికే సరిపోయే పరిస్థితులు ఉన్నాయన్నమాట. వాటెవర్ మేబీ. సో నేనైతే ఇట్స్ బెస్ట్ ఛాన్స్. ఇంతకుముందు చెప్పా, లడ్డు వ్యవహారంలో చంద్రబాబు నాయుడు గారు ప్రూవ్ చేస్తే దట్స్ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ హిమ్ అని. హడావిడి చేసినారు, 10 రోజులు అది చేసినారు, ఇది చేసినారు, ఓ ఇది అన్నారు. తర్వాత ఇంతవరకు దానికి గతి లేదు. సో వాట్ ఎవర్ మేబీ ఏమైనా ఎంక్వైరీ జరుగుతుందో. ఇంతకుముందు కూడా రథం దగ్ధమైనప్పుడు కూడా అంతే, దాని మీద కూడా సిబిఐ కానీ ఏపీ గవర్నమెంట్ అప్పుడు రాసింది, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్, దాని మీద ఎంక్వైరీ ఏం జరగలే. సో ఇట్లాంటివన్నీ ఇప్పుడు ఈ మధ్యన చూడండి, ఎలక్ట్రిసిటీకి సంబంధించి 18,000 కోట్ల రూపాయలు భారం వేసినారు. మనం ఏమైనా అడుగుతానమ్మా? పాపం అప్పుడు ఏమన్నాడు, మీరు 18,000 కోట్ల రూపాయలు కదా, అసలు ₹1 బిల్లు పెంచిన బిల్లులు తగ్గిస్తాము అని చెప్పడం జరిగింది. కానీ ఎక్కడ జరిగింది? ఎక్కడే కానీ ఏం జరగలేదు, ఇంకా పెంచడం జరిగింది. నేను అదే చెప్తారులే. ఇంతకుముందు